హలో పేరెంట్స్, నేను డాక్టర్ చైత్ర అండ్ ఇవాళ మనము వర్షాకాలం ప్రారంభం అవ్వకముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడదాం. మొదటిది వాటర్ సేఫ్టీ. అంటే వర్షాకాలంలో పిల్లలకి ఫుడ్ పాయిజనింగ్ కానీ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటాము, టైఫాయిడ్, హెపటైటిస్ ఏ వంటి ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇంట్లో తాగే నీరు ఫిల్టర్డ్ లేదా బాయిల్డ్ అయ్యి ఉండాలి. స్కూల్ వాటర్ బాటిల్స్ ప్రతిరోజు సోప్ వాష్ చేయండి. అన్ట్రీటెడ్ వాటర్ పూర్తిగా నివారించండి. ఇంకొకటి మస్కిటో సోర్స్ కంట్రోల్. డెంగ్యూ దోమలు మురికి కాలువల్లో కాకుండా ఇంటి చుట్టూ నిల్వ ఉన్న ఏ శుభ్రమైన నీటిలో కూడా పెరుగుతాయి. సో ఫ్లవర్ పాట్స్ కానీ, కూలర్ ట్రేస్ కానీ, లేకపోతే టెర్రస్ మీద ఉన్న కంటైనర్స్ కానీ, రెఫ్రిజిరేటెడ్ డ్రిప్ ట్రేస్ అంటాము, వాటిని కూడా పూర్తిగా ఎంటీ చేసి డ్రై చేయాలి. ఇది డెంగ్యూ ప్రివెన్షన్లో మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. మూడవది రెస్పిరేటరీ ప్రిపేర్నెస్. సో మాన్సూన్లో వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, పిల్లి కూతలు రావటము, లేదంటే ఆస్తమా ఫ్లేరప్స్ చాలా పెరుగుతాయి. సో ఆస్తమా ఉన్న పిల్లల ఇన్హేలర్స్ ఎక్స్పైరీ డేట్ చెక్ చేయండి. స్పేసర్ కండిషన్ ఎలా ఉంది, టెక్నిక్ ముందుగానే చెక్ చేయండి. అండ్ ఎమర్జెన్సీ మెడికేషన్స్ అందుబాటులో ఉండేటట్టు చూసుకోండి. సిమ్టమ్స్ వచ్చిన తర్వాత కాకుండా సీజన్ ప్రారంభమయ్యే ముందే ప్రిపేర్డ్గా ఉండటం ఇంపార్టెంట్. నాలుగవది ఫుడ్ హైజీన్. తడిసిన షూస్, సాక్స్ గంటల కొద్దీ ధరించడం వల్ల పిల్లల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లేదా బ్యాక్టీరియల్ స్కిన్ ఇన్ఫెక్షన్, నెయిల్ ప్రాబ్లమ్స్ చాలా పెరుగుతాయి. సో ఇంటికి వచ్చిన వెంటనే పాదాలను వాష్ చేసి పూర్తిగా డ్రై చేయండి. కావాలంటే స్కూల్ బ్యాగ్లో ఒక ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ సాక్స్ పెట్టండి. ఫిఫ్త్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, వ్యాక్సినేషన్ రివ్యూ. మాన్సూన్స్కి ముందే వ్యాక్సినేషన్ రికార్డ్స్ ఒకసారి పరిశీలించండి. ఏజ్ అప్రోప్రియేట్ వ్యాక్సిన్స్, టైఫాయిడ్ ప్రొటెక్షన్, హెపటైటిస్ ఏ కవరేజ్, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సినేషన్ ఎలిజిబిలిటీ గురించి మీ పీడియాట్రిషియన్తో మాట్లాడండి. ప్రివెన్షన్ ఎప్పుడు ట్రీట్మెంట్ కంటే మెరుగైనది. అండ్ చివరిగా ఒక విషయం, వర్షంలో తడవటం వల్ల పిల్లల అనారోగ్యం పాలవ్వరు. ఇన్ఫెక్షన్స్కి కారణం మైక్రో ఆర్గానిజమ్స్. కానీ ప్రొలాంగ్డ్గా వెట్ ఎక్స్పోజర్, కంటామినేటెడ్ వాటర్, లేదంటే మస్కిటో బ్రీడింగ్, ఇన్అడిక్వేట్ హైజీన్ వల్ల ప్రమాదం పెరుగుతుంది. I hope this information was helpful, and for more evidence-based pediatric and neonatal discussions, do follow along. Thank you.